అరేంజ్డ్ మ్యారేజెస్ ఉండవంట, లవ్ మ్యారేజెస్ ఉంటాయంట. వెళ్ళేంది ఇలా ఇరిగించుకున్నారా? అల్లాడైనా బట్టలు ఉతుకుతున్నాడు, ఉతికి ఎక్కడ ఆరేయాలనైనా. ఓకే బాయ్ బాయా. ఏడు నుంచి పడితే దిక్కు ముక్కు కూడా ఉండదు ఇక్కడ. నేను ఎప్పుడో సినిమాల్లో చూసిన ఇట్లాంటి బ్రిడ్జిలో, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. అదైతే ఎక్కడ పడిపోయింది మళ్ళీ రిటర్న్ వస్తే ఎక్కడ దారిలో కనపడలా. మాసన్ రామ్ ద వెట్టెస్ట్ ప్లేస్ ఆన్ అర్త్. ఇప్పుడు ఒక పని అయింది, ఇంకొక పని ఇప్పుడు షిల్లాంగ్ పోయే లోపల ఇక్కడ నుంచి ఇంకొక 60 కిలోమీటర్ల దూరంలో ఏదో సేక్రెడ్ ఫారెస్ట్ అనే ఒకటి ఉంది. ఆ ఫారెస్ట్ లోకి అయితే పోయి అక్కడి నుంచి మళ్ళీ షిల్లాంగ్ అయితే వెళ్దాము. సో 39 కిలోమీటర్లు ఉంది దానికి, సేక్రెడ్ ఫారెస్ట్ కి. ఒక గంట ఒక్క నిమిషం కరెక్ట్ గా ఒక గంట టైం చూపిస్తా ఉంది. ఒరే నాయన ఇదేం చల్లరు ఇక్కడ బతికే వాళ్ళు మామూలు చొక్కాలు కొంటారేమో, అన్ని రెయిన్ జాకెట్లు రెయిన్ కోట్లు కొంటారేమో. మాన్సూన్ రామ్ ఊరు ఒక్కడ కనిపించట్లా బయట చూద్దామంటే. ఈ బండ్లు మాత్రం తిరుగుతూ ఉంటాయి, ఏడ కనిపిస్తాయి. ఈ వానకి లోపల ఇక్కడ ఎట్ట పని చేసుకుని ఎట్ట బతుకుతున్నారో ఏమో కానీ దండాలు రసం మీకు. ఇదిగోండి మాన్సూన్ రామ్ విలేజ్ బోర్డు. నువ్వు పడుతలే, నువ్వు వాన ఆగద్దమ్మా, పడతానే ఉండ. సో ఇది ఎందుకు వెట్టెస్ట్ ప్లేస్ అంటే, మనకి ఇప్పుడు బంగాళాఖాతం సముద్రం ఉంది కదా, బంగాళాఖాతం సముద్రం, దాని తర్వాత బంగ్లాదేశ్, ఆ బంగ్లాదేశ్ తర్వాత ఇదేనమాట మనకి మేఘాలయ వస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మేఘాలయాలు హిల్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి, ఏదో పెద్ద గోడలాగా ఉంటాయి అనమాట. అప్పుడు ఈ బంగాళాఖాతం మీద నుంచి వచ్చే మేఘాలు ఈ బంగ్లాదేశ్ మీద దాటుకొని ఫస్ట్ టచ్ అయ్యేది ఈ కొండల్ని. ఎప్పుడైతే అవి టచ్ అవుతాయో ఆటోమేటిక్ గా అక్కడ అనేది రైన్ అనేది పడుతుంది. సో అవి వచ్చినప్పుడల్లా ఇంకా ఇక్కడ వర్షం అయితే పడతానే ఉంటది, ఎందుకంటే ఈ కొండలు హైట్ ఉండడం వల్ల. సో ఆ విధంగా అయితే మనకి భూమి మీదే వెట్టెస్ట్ ప్లేస్ గా ఆ విధంగా తయారైంది ఇది. ఇక్కడ ఏదో పెట్రోల్ బంక్ ఉంది, పెట్రోల్ పట్టించుకుందాం ఒక 500 రూపాయలకి, ఎందుకన్నా మంచిది. 96 రూపాయలు ఉంది. ఒరి ఇదేంటి ఇది, నేను ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకున్నా, ఇక్కడ తక్కువ ఉంది. హలో నా చేతులు ఫ్రీజ్ అయిపోయినాయి ఇప్పుడు. ఇక్కడికి వస్తే పెడితే ఇంజిన్ దగ్గర సెట్ అవుతాయి. ముట్టుకున్నా కూడా మనకి స్పెస్ తెలియట్లే. 500 5.2 వచ్చింది, 500 పెట్టిస్తే. నేనేందుకు కంపెనీ తీసి ఓన్ రా ఆయన आप ओन रहे क्या? आपका ये नहीं? अच्छा, हम तो राजस्थान से हैं. हाँ राजस्थान से. अच्छा, मालिक भी राजस्थान का है. నువ్వు రాజస్థాన్లో బిజినెస్ నాయలు, చిన్న నాయలు కదా వీళ్ళు రాజస్థాన్. ఓనర్ రాజస్థాన్ అంట. అక్కడోడికి ఇక్కడ ఏం పని, ఊరికే ఎందుకు మనం డబ్బులు పెట్టడం, ఏదో బిజినెస్ పెట్టుకుంటే ఆ బిజినెస్ మీద కూడా రావచ్చు అని సల్లంగా ఎక్కడికొచ్చి ఉండొచ్చు అని పెట్రోల్ బంక్ కావాలి పెట్టినట్టున్నాడు. రాజస్థాన్ వాడు అంటారా, జైపూర్ అంట. పనులను కూడా వాళ్ళని రాజస్థాన్ వాళ్ళని పెట్టుకోమన్నారు ఆడ. వెళ్ళేంది ఇలా ఇరిగించుకున్నారా? ఏమిరా రే, ఆజా ఆజా ఆజా. దీనికి అటుపక్క రైలింగ్ లేదు. ఇప్పుడు అది లోడ్ బండి కదా, అది కానీ మార్జిన్ కానీ దిగిందంటే ఆ ట్యాంకరు పడిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. ఇంక ఈ కారోడు ఇట్ట దిగదామంటే ఈడు భయం వీడిది. అది మళ్ళీ అట్ట కిందకి దిగిందంటే మళ్ళీ ఇరక్కపోతుందేమోనని. చూడండి అసలు ఏముందో. దీనికి సైడ్ రైలింగ్ లేదు, పాడు లేదు. దిక్కులు చూడకుండా రోడ్డు మీద కాన్సన్ట్రేట్ చేసిపోవాలి, లేదంటే ఏ టర్నింగ్లో గాల్లో వెళ్తామో తెలియదు.
ఏదో చిన్న ఒక చెక్ డ్యామ్ టైప్ అయితే ఉంది. నీళ్ళు అయితే అంత బాగా వస్తుండే. అల్లాడైనా బట్టలు ఉతుకుతున్నాడు. ఉతికి ఎక్కడ ఆరేయాలని అయినా ఇదేమన్నా ఆరే ప్రాంతం. ఇక్కడ ఏదన్నా హోటల్ లాగా ఉంటే భోజనం చేద్దాం. 12:30 అయితే అయిపోయింది టైం. ఏందని షాపులన్నీ క్లోజ్ చేసి పెట్టుకుంటారు. షాపులు క్లోజు, ఇల్లులు క్లోజు, అన్నీ క్లోజు. తినేదానికి ఆడ దొరుకుతుంది. అన్ని క్లోజ్ చేసి పెట్టుకొని ఉంటాయి. అబ్బాయి రోడ్డు మాత్రం చాలా బాగుంది. ఇట్లాగుంటే ఎంత బాగుంటుందో రోడ్డు. రోడ్డు మాత్రం హైలైట్ గానే. ఆ చర్చ్ చూడండి అసలు ఏముందో, సింగిల్ గా అంతలా ఓపెన్ ఏరియాలో. ఇక్కడికి ఆడుకో వచ్చినాము. ఏడేందో పొగలు వస్తూ ఉంటాయి. పొగలు వస్తున్నాయి అంటే ఏందో ఉండదని అర్థం. అట్లాంటిది ఇది. సరే అయితే ఏందో ఉండే. ఏందేందో ఉండే ఇక్కడ. కానా మిలేగా కానా. बैठ जा बैठ जा. ఇక్కడ మాత్రము చలి వణికిచ్చేస్తా ఉంది. చేతులు కడుక్కుందాం పోతే ఇంకా ఏ చల్లగా ఉండే వాటర్. సలాడ్ లేదా ఇదిగోండి మన ఫుడ్ ఈరోజు. ఇప్పుడు ఇది ఏందో చికెన్ ముక్క అంట, సలాడ్ వేసినారు. దీని మీద ఇదేదో పప్పులాగా ఏదో వేసినారు. ఇది ఎందుకు పెట్టినా నాకు అర్థం కావట్లే. ఇది సలాడ్ అంట. ఇది పుదీనా ఇట్లాగా నంచుకునేదే. ఏంది ఇది? మనం ఎప్పుడు ట్రై చేయాలి. ఇది ఎప్పుడు ఎట్లా తింటారో. ఏముందని అడిగితే పుదీనా ఉంది, ఇంకా అదేదో ఉందని చెప్పినారు. పుదీనా అంటే నేను ఇంకా పుదీనా చట్నీ ఏమైనా వేస్తారనమాట. పుదీనా ఆకులు తెచ్చి మన మొహాన్ని వేస్తారు కదా. నిమ్మకాయ చూడండి, నిమ్మకాయ దీనికి రావట్లేదు. हाँ 70. अच्छा ఇక్కడ సిగ్నల్ లేదు. బాయ్. ఇక్కడ చలికి కొద్దిసేపు ఇంజిన్ దగ్గర పెడదాం. అప్పుడు కూల్ అయిపోయింది ఇదే ఇంజిన్. ఇట్లా అయితే ఎట్లా అబ్బా. థ్యాంక్ యూ బాయ్. ఎంత అని అడిగిన మొత్తము 70 అన్నారు. వాటర్ బాటిల్ ఒకటి తీసుకునేలా అదొక 10 రూపాయలు, మొత్తం 80 రూపాయలు. ఇక్కడ చలికి ఆడవాళ్ళు మగవాళ్ళని తేడాలే, అందరు సిగరెట్లు కాలుస్తున్నారు. కాశీ హిల్స్ అనమాట వీళ్ళందరూ. కాశీ పీపుల్ ఇక్కడ ఉండే వాళ్ళందరూ. అంటే ఇప్పుడు ఏంటంటే పరిస్థితి, చలికి అట్లాగా వచ్చేస్తుంటే సరిపోయిండేది. తినేదానికి ఆగినాం కదా, అందుకని మనం ఆడుకోసేపు వెచ్చగా కూర్చొని కడుపులో కొంచెం వేడిగా పోయటానికి చలి ఎక్కువ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఇక్కడ వణుకు వచ్చేస్తాను. వణుకు మీకు ఇంకా ఎండాకాలం స్టార్ట్ కాలేదు ఏంట్రా నాయన. మా పక్క అప్పుడే ఎండలు సాగు కొడతా ఉన్నాయి. చూడండి అట్టుంది అడవి ఫారెస్ట్. సో ఇదిగోండి, ది మావ్ ప్లాంగ్ సేక్రెడ్ ఫారెస్ట్కి ఇట్లా పోవాలంట. ఇది వచ్చి మనకి మావ్ ప్లాంగ్ అనే ఊరిలో అయితే ఉన్నాము. ఇది ఒక చిన్న టౌన్, బాగానే ఉంటుంది ఇది. ఇక్కడి నుంచి సేక్రెడ్ ఫారెస్ట్కి ఇట్లాగా పోవాలా. ఏంది టికెట్ అయిడా? ఫుల్ ట్రెక్ ఈస్ క్లోజ్డ్, గేట్ క్లోజింగ్. ఓన్లీ 1 person. Okay, inside the forest? Sorry? Inside the forest? Yeah, inside the forest. Okay, so you will use that? So how much it is? 30 per head.
20 parking, సారీ ఐ డోంట్ అండర్స్టాండ్. 30 per head, 30 per head, ఓకే 50 for parking, ఓకే. and 350 for the guide. 350 for guide. So if I don't want guide? We charge only entry fee, and for the video camera 2000, drone 2500. and No. photo camera. No, I don't take the GoPro into the forest. Okay, now you No, inside I don't use it. now Now I will stop here. If I don't want guide, then only in the open area. only open. So no entry into the forest. Yes, So total how much if I want to go into the forest? 400. 400. Okay. So you have like phone pay? Phone pay? Only cash only. Okay. When you reach in the parking, you just show the tickets. ఓకే ఓకే. మొత్తానికి అయితే 400 నూకినారు. ఎంట్రీ ఫీజు 30 రూపాయలు, బైక్ పార్కింగ్ ఒక 20 రూపాయలు. అంటే నాకు అర్థం కాల. సరే లోపలికి పోయేదానికి ఉంటుంది అంటే లోపలికి పోయేదానికి ఉండదు, ఓన్లీ బయట వరకు చూసేదానికంట. మరి లోపలికి పోవాలంటే గైడ్కి ఒక 350 రూపాయలు ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది అన్నారు. ఇంత దూరం వచ్చినాము, దాని గురించి తెలుసుకొని పోదాము అని ఒక 400 పే చేసినాము. ఆ గైడ్తో పాటు పోయి లోపల అట్లా తిరుక్కొని అతను ఏదో చెప్తాడు, మనం ఏదో విని మనం వచ్చేదనమాట. డ్రోన్ అయితే 2000 అంట. మనకేం పంగులే, ఇంకా డ్రోన్ ఎగరేసేదానికి 2000 ఇచ్చా. ఓన్లీ గోప్రో అయితే 100 రూపాయలు అంట. నేను గోప్రో తీసుకోబోండ్రు స్వామి అంటే ఇక్కడ పార్కింగ్ పెడితే ఏమన్నా దొబ్బేస్తే. కెన్ ఐ పార్క్ హియర్? సో బికాజ్ ఐ హ్యావ్ ద లగేజ్ నో. ఓకే, ఏడైతే పార్క్ చేద్దాము. వాళ్ళైతే ఉన్నారు, చూస్తూ ఉంటారు. మనం అయితే అట్లా లోపల పోయి ఒక రౌండ్ వేసుకోద్దాం. ఇది మనకి మా ప్లాంగ్ సేక్రెడ్ ఫారెస్ట్. మనం ఇప్పుడు ఆడ దాకా నడుచుకుంటా పోవాలా. ఆడ ఒక గ్రీన్ బోర్డు కనిపిస్తుంది కదా, ఆ గ్రీన్ బోర్డు వరకు మనం నడుచుకుంటా పోదాము. ఆడ పోండి, మీకు ఆడైతే గైడ్ వస్తారు అని అయితే చెప్పినాడు. సో ఇదనమాట టికెట్. సో ఇప్పుడు మనం ఈ ఫారెస్ట్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇది మాప్లాంగ్ ఫారెస్ట్. ఎందుకంటే ఇది సేక్రెడ్ ఫారెస్ట్. ఇది కాశీ తెగల్లో వన్ ఆఫ్ ద ఫేమస్ అనమాట. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ కాశీ హిల్స్ ఉన్నాయి కదా, ఈ హిల్స్ లో నెంబర్ ఆఫ్ కింగ్డమ్స్ ఉంటాయి. ఆ కింగ్డమ్స్ లో ఇట్లాంటి ఫారెస్ట్ అనేది లేని కింగ్డమ్ అనేది ఉండదంట. సేక్రెడ్ ఫారెస్ట్ లో నుంచి మనం ఎటువంటిది ఆకు కానీ కనీసం కొమ్మ కానీ ఇక్కడ నుంచి బయటికి తీసుకుపోయేదానికి లేదు. వీళ్ళు ఏం బిలీవ్ చేస్తారంటే ఇక్కడ ఉండే ప్రతి ఒక్క ఆకులో ఒక ఆత్మ అయితే ఉంటది. ఆత్మని ఇక్కడ నుంచి బయటికి పోకూడదని అయితే వీళ్ళు నమ్ముతున్నారు. అందుకని అయితే ఇక్కడ నుంచి ఏమి తీసుకోపోకూడదంట. ఈ ఫారెస్ట్ లో ఉండేటువంటి కొన్ని ఔషధ గుణాలు కలిగిన ట్రీస్ అనమాట. కానీ మనం ఇక్కడ లోపల అయితే కన్జ్యూమ్ చేయొచ్చు. ఇది ఇక్కడ కొన్ని చెట్లు ఆకులు ఉన్నాయి అనుకోండి, అవి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. వాటిని అయితే ఇక్కడే కన్జ్యూమ్ చేయొచ్చు, కానీ బయటికి మాత్రం తీసుకోపోకూడదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు కాశీ పీపుల్ అనేవాళ్ళు, అంటే కాశీ అనేది కాశీ కానీ గారో కానీ, వీళ్ళు మ్యాట్రియాకల్ సిస్టమ్ అనేది ఫాలో అవుతారు. మ్యాట్రియాకల్ అంటే మనం ఫాలో అయ్యేది అంటే తండ్రి అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. వీళ్ళట కాదు, మదర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పెళ్ళి అయితే అబ్బాయి వాళ్ళ ఇంటికి పోతారా, వీళ్ళట కాదు, పెళ్ళి అయితే అమ్మాయి వాళ్ళ ఇంటికి పోతారు. కాపురం అనేది అమ్మాయి ఇంట్లో పెడతారు, మనం అబ్బాయి ఇంట్లో పెడతాము కాపురం అనేది. వీళ్ళు ఎందుకు ఇక్కడ మ్యాట్రియాకల్ సిస్టమ్ ని ఫాలో అవుతారంటే దానికి రీజన్ ఏంటంటే ఇంతకుముందు వీళ్ళు యుద్ధాల్లో పాల్గొనేవాళ్ళు. ఇక్కడ కాశీ హిల్స్ లో రాజ్యాలు ఉండేవి కదా, ఆ రాజ్యాలలో పోయి వేరే రాజ్యాల మీదకి యుద్ధాలు పోయేవాళ్ళు. ఆ పోయేవాళ్ళు మాక్సిమం మగవాళ్ళే ఉంటారు. ఈ మగవాళ్ళు ఏంటంటే పోతే వస్తారో రాదో గ్యారెంటీ లేదనమాట. అంటే యుద్ధంలో పోయేటప్పుడు మళ్ళీ తిరిగి వస్తారో లేదో అనేది మనకి గ్యారెంటీ ఉండేది కాదు. అట్లాంటి సిచ్యువేషన్ లో ఇక్కడ ఉండే ల్యాండ్స్ ని కాపాడుకునే దానికి ఇక్కడ ఉండే వాళ్ళే దాన్ని మెయిన్ మెంబర్స్ గా పరిగణించడం స్టార్ట్ చేస్తారు. అంటే ఇంట్లో దగ్గర ఎవరు ఉంటారు, ఇంకా ఆడవాళ్ళే కాబట్టి ఆడవాళ్ళు అయితే వీళ్ళు మెయిన్ పర్సన్స్ గా ట్రీట్ చేయడం స్టార్ట్ చేసినారు. మ్యాట్రియాకల్ సిస్టమ్ అనేది ఆ విధంగా అయితే అలవాటైంది వీళ్ళకి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు కాశీ పీపుల్స్ లో అరేంజ్డ్ మ్యారేజెస్ ఉండవంట, లవ్ మ్యారేజెస్ ఉంటాయంట. ఆయన చెప్పింది ఏంటంటే మీరు కానీ లవ్ కానీ ఫైండ్ చేయకపోతే మీరు జీవితాంతం సింగిల్ గానే ఉంటారు, అంటే మీకు ఎవరు లవ్ దొరకకపోతే అని అయితే చెప్పుకొచ్చినాడు. సో ఇక్కడ ఇంకొక విషయం అయితే చెప్పినాడు ఇతను. ఈ ఫారెస్ట్ ఉంది కదా, అంటే ఇంతకుముందు నేను చెప్పినా కదా, ప్రతి ఒక్క కింగ్డమ్ కి ఇటువంటి ఫారెస్ట్ అనేది ఉంటది. ఇటువంటి ఫారెస్ట్ లేని కింగ్డమ్ అనేది ఉండదని. ఇంతకు ముందు అంటే దాదాపు ఒక 800 years అట్లా బ్యాక్ ఈ ఫారెస్ట్ లో వీళ్ళు బలి పూజలు అయితే ఇచ్చేవాళ్ళంట. ఏదైనా యుద్ధాలకు పోయేటప్పుడు కానీ ఏదన్నా కార్యాలప్పుడు అది ఎవరికి తెలిసేది కాదంట. ఈ లోపలికి వచ్చి ఈ లోపల అయితే వీళ్ళు బలి పూజలు అయితే ఇచ్చేవాళ్ళంట. సో అడైతే మనకి ఆయన పూలు ఇస్తున్నాడు చూడండి. ఆ పూలు అనేటివి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయంట, బ్లడ్ ప్యూరిఫికేషన్కి అయితే పనికి వస్తాయి. బయటకి అయితే తీసుకోకూడదు, తినే పని అయితే ఇక్కడ తినేయండి అని అయితే మనకైతే అందరికి ఇస్తా ఉన్నాడు ఫ్లవర్. సో ఇదిగోండి, ఇవి ఈ రెడ్ ఫ్లవర్స్ అనేటివి ఇవి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. తిందాం. పుల్లంగా ఉంది. ఇక్కడైతే కొన్ని రాళ్ళు అయితే కనిపిస్తున్నాయి కదా,
ఈ రాళ్ళు అనేటివి బలులు ఇస్తారని చెప్పినారు కదా, ఆ బలులు ఇచ్చే ప్రిపరేషన్ ప్లేస్ అంటే ఇది. ఈడ బలులు ప్రిపరేషన్ చేసి ఇంకో దగ్గర అయితే బలి అయితే ఇస్తారంట. ఆ బలి ఇచ్చిన తర్వాత సేమ్ రూట్ రారంట, ఇంకో రూట్లో అయితే పోతారంట వీళ్ళు. ఇది చూడండి, ఈడ కనిపిస్తుంది కదా చెట్టు, ఈ చెట్టు ఏదో క్యాన్సర్ క్యూర్ చేసే మెడిసిన్ అయితే ఉంటుందంట. ఇది పైన బ్రాంచ్లో అప్పర్ లేయర్లో మాత్రమే ఉంటుందంట, ఈ చెట్టులో మొత్తం ఉండదు. ఇంకపోతే ఈడ ఒక చెట్టు పడిపోయింది చూడండి, ఇది దాదాపు ఓల్డెస్ట్ ట్రీ అంట ఈ ఫారెస్ట్లో. దాదాపు ఒక 600 సంవత్సరాల వయసు అయితే ఉంటుంది. 3 సంవత్సరాల క్రితం అయితే పడిపోయింది అనేది చెప్తున్నారు. సో ఇదిగోండి, ఇది రిచువల్ ప్లేస్ అనమాట. నేను ఇందాక రిచువల్ చేస్తారని చెప్పినా కదా, ఇందాక అక్కడ ప్రిపరేషన్ చేస్తారో, ఇక్కడైతే రిచువల్ అనేది జరుపుతారు. రిచువల్ అంటే బలి. ఈ బలి అనేది ఏదన్నా యుద్ధాలకు పోయే ముందు కానీ, లేదంటే న్యాచురల్గా విపత్తులు వచ్చినప్పుడు వాటిని ఆ దేవతల్ని శాంతపరిచేదానికి బలి ఇచ్చేవాళ్ళంట. ఆ బలి ఎక్కువగా ఒకటే జంతువుని అయితే ఇచ్చేవాళ్ళంట, అది ఎద్దు. ఎద్దు కూడా బ్రౌనిష్ కలర్లో ఏదో ఉండాలా. అది కాకుండా దాని మీద ఎటువంటి గీతలు కానీ, మచ్చలు కానీ, దెబ్బలు కానీ తగులు ఉండకూడదంట. ప్యూర్గా ఉండే ఎద్దునైతే సెలెక్ట్ చేసుకుని ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్లో అయితే దాన్ని బలి ఇచ్చేవాళ్ళంట. ఆ బలి ఇవ్వడం కూడా కాల్చేది అది కాదంట, ఓన్లీ తలని అయితే ఒకటే ఏట్లు అయితే నరికైతే బలి అయితే ఇచ్చేవాళ్ళంట. సో ఆ విధంగా దాని తర్వాత ఇక్కడైతే దీని లోపలైతే దాని యొక్క గుండెకాయని పెట్టి ఈ పూజలు అయితే చేసేవాళ్ళంట అప్పట్లో. ఆ విధంగా ఇట్లాంటివి ఇంకొక 2 ప్లేసులు కూడా ఉన్నాయని అయితే చెప్తున్నారు. ఇక్కడ రాయి కనిపిస్తుంది కదా, ఈ రాయి ఏంటంటే ఈ బలి ఇచ్చే ప్లేస్ అనేది సింబల్ అనమాట. సో ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ ప్లేస్. ఇతను ఇంకొక విషయం అయితే నాకు బాగా నచ్చింది. చెప్పిన దాంట్లో ఇక్కడ కాశీ పీపుల్ ఉన్నారు కదా, ఈ పీపుల్కి యాక్చువల్గా స్క్రిప్చర్ లేదనమాట, అంటే లిపి లేదు. ఓన్లీ వీళ్ళు మాటలతోనే వీళ్ళైతే కమ్యూనికేషన్ చేసుకునేవాళ్ళు. రాత అనేది లేదు అప్పట్లో వీళ్ళకి మామూలుగా. కానీ ఎప్పుడైతే 1800 సంథింగ్లోనే ఎవరో బ్రిటిషర్స్ వచ్చి, ఒక అతను అంట బ్రిటిషర్ థామస్ అనే ఎవరో ఒక అతను వచ్చి వీళ్ళకైతే ఆ రాతను అనేది నేర్పించినాడంట. అందుకనే వీళ్ళ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అక్షరాలు లెటర్స్ అయితే ఉంటాయంట. ప్రొనౌన్సియేషన్లో కూడా కొన్ని వర్డ్స్ అయితే, కొన్ని లెటర్స్ అయితే మిస్ చేస్తారంట. మిగతావన్నీ అయితే ఆల్మోస్ట్ ఇంగ్లీష్లోనే ఉంటాయి. అందుకని కొన్ని లెటర్స్ కూడా మేము మిస్ చేయడం వల్ల మీకు పలకడం కూడా చాలా కష్టంగా ఉంటుందని అయితే అతనైతే చెప్పినాడు. సో అదనమాట ఈ ఫారెస్ట్ గురించి. ఇంట్రెస్టింగ్ గా ఉంది. అంటే మనకి ఇప్పుడు మనం ఓన్గా వస్తే మనకి ఇన్ఫర్మేషన్ తెలియదు, కానీ దీంతో రావడం వల్ల మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉండే ఫారెస్ట్ రేంజర్స్ అనే వాళ్ళు ఉండరంట. ఎందుకంటే ఫారెస్ట్ గవర్నమెంట్ కి ఎటువంటి సంబంధం ఉండదు. ఓన్లీ 3% ల్యాండ్ మాత్రమే గవర్నమెంట్ దంట. మిగతావన్నీ ఇక్కడ కమ్యూనిటీ వీళ్ళ తెగలు ఉన్నారు కదా, వీళ్ళైతే ఓన్ చేసుకున్నారంట. సో ఇక్కడైతే మనకి ఫారెస్ట్ ట్రెక్ అనేది అయిపోయింది. అంటే ఈ సీక్రెట్ ఫారెస్ట్ ఇది మామూలుగా హాఫ్ ట్రెక్, ఫుల్ ట్రెక్ ఇంకా లోపల ఉంది. ఫుల్ ట్రెక్ అయితే 550 రూపాయలు. మనం ఇప్పుడు పే చేసింది హాఫ్ ట్రెక్ 350 రూపాయలు మాత్రమే. పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇదే మెయిన్ ప్లేస్ అనమాట, మెయిన్ అట్రాక్షన్స్. ఇంక లోపల పోతే మనం ఫారెస్ట్ ని చూడొచ్చు. అంటే ఇక్కడ ఉండే చెట్లు వాటి గురించి అయితే తెలుసుకోవచ్చు ఫుల్ ట్రెక్ లో అయితే. సో ఇదిగోండి మన గైడ్ రింగ్ కట్ మన గైడ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నైస్ ఎక్స్ప్లెనేషన్. సో ఇది కామెంట్స్ బుక్. ఇతని గైడెన్స్ ఎలా ఉందనేది ఇక్కడైతే మనం కామెంట్ అయితే చేస్తారు. వాళ్ళకి ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ టైప్ అనమాట. మా వాళ్ళ కామెంట్స్ చూసుకొని మనం అయితే ఇప్పుడు షిల్లాంగ్ అయితే వెళ్ళిపోతున్నాము. కొని మొత్తానికి అయితే షిల్లాంగ్ అయితే వచ్చినాము. సీక్రెట్ ఫారెస్ట్ నుంచి షిల్లాంగ్ ఒక 18 కిలోమీటర్లు అయితే ఉంది. రోడ్డు కూడా బాగుంది, అందుకని ఫాస్ట్ గా అయితే వచ్చేసినాము. హాస్టల్ అయితే బుక్ చేసినాము. షిల్లాంగ్ బ్యాక్ ప్యాకర్స్ హాస్టల్ అంట. మొత్తానికి 850 రూపాయలు అయితే పడింది 2 రోజులకి. ఫ్రీ పార్కింగ్ అంటే మనం వదిలిపెడతామా ఇంకా, ఇదేననుకుంటా. షిల్లాంగ్స్ బ్యాక్ ప్యాకర్స్ హాస్టల్. పార్కింగ్ ఎవరు లేరేంది ఇదేడా, మనకేమో ఇక్కడే అని ఉంది లొకేషన్. సో మొత్తానికి అయితే మనం షిల్లాంగ్కి వచ్చి ఇక్కడ ఒక షిల్లాంగ్ బ్యాక్ ప్యాకర్స్ హాస్టల్ అని ఇక్కడ ఏదో ఒక హాస్టల్ అయితే ఉంది. 425 రూపాయలు అయితే పడింది. నాకైతే బాగా వేడి నీళ్ళు అయితే దొరికినాయి. ఆల్మోస్ట్ మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి ఇది 2వ సారి వేడి నీళ్ళతో స్నానం చేయడం. మిగతా అంతా చల్లనీళ్ళతో ఏదో కొట్టుకొచ్చేస్తా ఉండేము. ఏమైనా ఇట్లాంటి హిల్ స్టేషన్స్ లో ఈ చలి వాతావరణంలో వేడి నీళ్ళు దొరికితే వచ్చే మనశ్శాంతి వేరు. ఏదైనా తినేసి వద్దామని అట్లా బయటకి అయితే వెళ్తున్నాము. మనం తురాలో ఉన్నాం కదా, తురాలో ఒక రోజు నైట్ వాన పడింది, బాగా భారీగా వాన పడింది అని చెప్పినా కదా. అప్పుడు మన ఫోన్ ఛార్జర్ అయితే కాలిపోయింది. నేను అక్కడ చెక్ చేసుకోవాలా, ఏడకు వచ్చి చూస్తే అది కాలిపోయి ఉంది. ఈ మధ్యలో మనం ఎక్కడ ఛార్జింగ్ పెట్టింది అక్కడి నుంచి బయలుదేరిన దగ్గర నుంచి నాకు అప్పుడే డౌట్ వచ్చింది. సరే తీసి పక్కన పెడదాం అనుకుని కూడా సర్లే ఏం కాదులేని ఉద్దేశంతో ఆ ప్లగ్ లో అట్లాగే పెట్టి నైట్ నిద్రపోయినాము. నైట్ వాన పడి ఆ మెరుపులో అయితే మెరుస్తాను. అప్పుడు కాలిపోయినట్టుంది. ఆ ల్యాప్టాప్ ఛార్జర్ కాలిపోయింది. ఎట్లాగో ల్యాప్టాప్ కనెక్ట్ చేయలే నేను. అట్లాగే నైట్ కి ఛార్జింగ్ పెట్టుకొని ఉంటే అంతే సంగతులు. ల్యాప్టాప్ కూడా ఎత్తిపోయింది. ఇదిగోండి ఇది షిల్లాంగ్ మెయిన్ సెంటర్ అనమాట. ఇక్కడి నుంచి
ఇదంతా ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ. మనమైతే చికెన్ కుర్మాని అయితే ఆర్డర్ ఇచ్చినాము. చికెన్ కుర్మా ఇది వచ్చి గార్లిక్ నాన్. మనమైతే మన ఫుడ్ ఇది. సో ఈ వీడియోని అయితే ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదే విధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.